హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ మసాలా తయారీ విధానాన్ని తెలుసుకుందామా? ముందుగా కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఎగ్స్, మసాలా, వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, కరివేపాకు ఆకులు. ఇవి మనకి కావలసిన పదార్థాలు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్‌లో మనం నెయ్యి వేసుకొని, ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గుడ్స్‌కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని, ఇందులో మనం వెయ్యాలి. మన నెయ్యి కాగింది కదండీ! సో, మనం అందులో ఎగ్స్ వేసామిప్పుడు. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే చిటికెడు పసుపు వేసి వీటిని చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చక్కగా వీటిని కలుపుతూ సన్న మంట మీద వేయించుకోవాలి. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత వీటిని తీసుకొని మనం ఒక సైడ్ పెట్టుకోవాలి, ఒక బౌల్‌లో తీసుకొని. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో మనం మళ్ళీ ఆయిల్ వేసుకొని చక్కగా, నేనైతే ఈ కర్రీకి రైస్ బ్రాన్ ఆయిల్ వాడాను. చూసారు కదా! ఈ విధంగా వేశాను. ఇప్పుడు మనం తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు, అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పుదీనా, చూసారు కదా! ఈ విధంగా మనం ఆయిల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాయి కదండీ! ఇప్పుడు మనం ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఆనియన్స్‌ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా ఇందులో వేసుకొని చక్కగా ఇంకొంచెం సేపు ఎగ్స్‌ని మగ్గనివ్వాలి ఈ ఆనియన్స్‌లో. ఇప్పుడు మగ్గిన తర్వాత మసాలా కూడా వేసాము. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిపోతే వేడి వేడి మసాలా ఎగ్ రెడీ. సబ్స్క్రైబ్.